వేములవాడ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే వేములవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున జాతీయ యువజన కాంగ్రెస్ శుభాకాంక్షలు, ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే 1960 సంవత్సరంలో యూత్ కాంగ్రెస్ అనేది ఆవిర్భవించి ఆగస్టు 9వ తారీఖున దీన్ని ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకోవడం నిజంగా చాలా సంతోషకరం. ఎందరో నాయకులను యువజన కాంగ్రెస్ అంటేనే నాయకులకు ఒక తొలిమెట్టుగా, యువజన కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్యంలో ఒక సామాజిక కార్యకర్తగా ఎదగడంలో, తోడ్పడటంలో యువజన కాంగ్రెస్ కీలకంగా పనిచేస్తుంది. ఈరోజు వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది సీనన్న గారు కూడా మరి వేములవాడ నియోజకవర్గంలో యువతను ఎప్పుడు ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తూ మాకు సపోర్ట్గా ఉండుకుంటూ కూడా ఎన్నో సంక్షేమ పథకాలను మేము కూడా ఈ రోజు నుంచి మరి జాతీయ స్థాయిలో మరి ఉదయభాన్ చీఫ్ గారు కూడా, అలాగే తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో కార్యక్రమాలు ముందు యువజన కాంగ్రెస్లో చేసుకుంటూ ఈరోజు మరి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అలాగే యువజన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న రోజులలో మరి యువజన కాంగ్రెస్ కీలకంగా పనిచేస్తూ ప్రతి పథకాన్ని కూడా ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి కూడా చేరవేసే విధంగా యువజన కాంగ్రెస్ కీలకంగా పనిచేస్తూ ఉన్నది. నాయకులం అంటే మరి యువజన కాంగ్రెస్లో కీలకంగా మరి ప్రతి గ్రామం నుంచి రానున్న రోజులలో ప్రతి కమిటీలో కూడా సామాజిక మరి పదవులతో సంబంధం లేకుండా ప్రజలతో యువజన కాంగ్రెస్ మిత్రులంతా, నాయకులంతా మమేకమైతూ ప్రజలతో అనుసానందంగా ఉండే విధంగా, ప్రజాసేవ చేసే విధంగా యువజన కాంగ్రెస్ కీలకంగా పనిచేయబోతూ ఉన్నది. రానున్న రోజులలో మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, యువజన కాంగ్రెస్ బలోపేతానికి మా వంతుగా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ మా వంతుగా ఖచ్చితంగా కృషి చేస్తూ ఆది సీనన్న గారు అమలు చేస్తున్నటువంటి ప్రతి పథకాన్ని కూడా, ప్రతి అభివృద్ధి పథకాన్ని కూడా మరి వేములవాడ నియోజకవర్గంలో, వేములవాడ ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో కూడా కీలకంగా పనిచేస్తూ మేము యువజన కాంగ్రెస్ ఇంతగానం బలోపేతం కావడానికి వేములవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండల అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, నాతోటి ఉండే ప్రతి ఒక్క మిత్రుడు కూడా నాకు ఎంతో సహకరిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నట్టు వాళ్ళందరికీ కూడా పేరు పేరున పాదాభివందన తెలియజేస్తా ఉన్నా ముందుగా. ఎందుకంటే ఈరోజు యువజన కాంగ్రెస్ ఒక కీలకంగా వేములవాడ నియోజకవర్గంలో మేము గతంలో పోటీ చేసినప్పుడు కూడా మరి వేములవాడ నియోజకవర్గంలో 119 నియోజకవర్గాల కంటే వేములవాడ నియోజకవర్గంలో అత్యధిక మార్కులతో, అత్యధిక ఓట్లతో మేము ఈరోజు గెలవడం జరిగింది. దీనికి సహకరించినటువంటి సీనియర్ నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ, అలాగే యువజన కాంగ్రెస్ నాయకత్వానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే రోజులలో యువజన కాంగ్రెస్ బలోపేతానికి ఖచ్చితంగా కృషి చేస్తూ ఈరోజు ఈ వేడుకల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క నాయకునికి, కార్యకర్తలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు అలాగే ఈ యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేములవాడ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా జాతీయ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వేములవాడ పట్టణంలోని వేములవాడ నియోజకవర్గం స్థాయి యూత్ కాంగ్రెస్ 66వ సంవత్సరం పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున వేములవాడ పట్టణంలో కేక్ కడియడం జరిగింది. ఇట్టి కార్యక్రమాలు ఇచ్చేసినటువంటి చైర్మన్ గారికి, మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకి, మరియు టౌన్ మహిళా అధ్యక్షురాలకి, కౌన్సిలర్లకు, మరియు యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి జ్ఞాత నవీన్ గారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే యువత దేశంలోనే మరి రాజకీయాల్లోకి రావాలంటే ఫస్ట్ పునాది యూత్ కాంగ్రెస్. యూత్ కాంగ్రెస్లో చేరినటువంటి ఎందరో నాయకులు పెద్ద పెద్ద నాయకులుగా ఏర్పడి వారు ఎంతో రాజకీయాలని అనుభవంతో చేస్తున్నటువంటి ఇటు కార్యక్రమాలకు బలోపేతం చేసుకుంటూ, మరియు అదేవిధంగా కేంద్ర రాజకీయాల్లో కూడా వారు కీలక పాత్ర పోషించినటువంటి నాయకులే ఒకప్పటి యూత్ కాంగ్రెస్ నాయకులు వాళ్ళు. అలాగే వేములవాడ నియోజకవర్గంలో ఇటు యూత్ కాంగ్రెస్ బలోపేతం చేయడానికి గౌరవనీయులు ఎమ్మెల్యే ఆది సీనన్న గారి అధ్యక్షతన మరియు వారి అనుచరణ వర్గంలో ఉన్నటువంటి నేత నవీన్ గారు ఇటు యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం వీళ్ళందరినీ నియమించుకోవడం చాలా సంతోషకరం. అలాగే భవిష్యత్తులో కూడా యూత్ కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి మరియు ఆది సీనన్న గారికి వెన్నుగా నిలవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఇక్కడికి పిలిచి మమ్మల్ని కేక్ కట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.